చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం నీవును నీ అన్నదమ్ములను ద్రౌపది ఎల్లరూ కుశలమే కదా? నీ దైవం అల్లరి చూస్తుంటే నా దయ వలన అందులకే కాబోలు తలపవైతిని తలపవైతిని నీకు నాకు కనుక చెల్లి తలపవైతిని సుందరికము ధర్మమైన పాలనే కృతి గెలిచిన పట్టమగుట కలంకము కలుగునేమోనని పూర్వమైత్రిని తలపగా పోలే మానధనుడనగుట నీకునే వరదినగుట
నీకు సుభద్ర పెరిటి మౌత మరందివై ఆప్త మిత్రుడవైన నీకు ఇంత దురాచరణము కర్తవ్యమే. అఖిల రాజవంశములలో నాకు పరాభవము తెచ్చుట నీకు భావ్యమేనా? హృదయ గోచరమని కాని నిమిషము చతుర్దశ భువనమేందనూ లేదు. నేను నీతో కలహోత్సాగిన లేక అనివార్య వైరమునకై దుర్భర విచారాక్రాంత చేతను నీవు ఎరగదు. అనేక విధముల నేను నీకు స్పష్టీకరింపనేలాగే. అవునవును, అనిమిత్త విరోధములకు ఈ సన్మాత్ర విచారం నీకు కలిగిన ఇంత సాహసమున నీరసమకట్టదు. ఆబాల్య ప్రవర్తమాన స్నేహితులకు మనగిరువురకు పగగలుగుట భువనములలో అత్యంత ఆశ్చర్యమునందుతున్నవి. నీ హృదయభిప్రాయము నీ లోక విరుద్ధ కార్యములే చెబుతున్నవి. ఈ కృష్ణ సాత్విక బలరామ ప్రముఖులు నివాత కవచకాల గేయాది దానవ వీర విజయుండలకు నీ ప్రథిత ప్రతాపానలము ముందర తృణప్రాయులయ్యున్నారు కాబోలు. కానీ అర్జున, మేమెంత తేజో విహీనులమైనను నీ బాబులను కాకపోను సుమా. నే అనిమిత్త జనిత యాదవ పాండవ వైరాల దండఖ్య మానవము నా హృదయారు విన్నము. నీ నిష్ఠూర లాభముల చేయి ఏలనయ్యా మరింత బాధించదు. నే బాధించినది అది ఎలా స్వయంకృతాపరాధమే కానీ మరి కాదు. నా చేతనైనంత వరకు సుభద్ర అక్రూరులతో రాయబారమంపి ఎట్లైనను సంధి నడపమని అడిగినను నీ విజయ కొనక తుదకు ఎంత తెచ్చితి. ఇప్పుడు నేను స్వయముగా బ్రతిమాలుతున్నా. అయినను నీవు నెయ్యము మాని కయ్యమున కియ్యమన చూచుతుంది. నేను అనేక విధముల నీ మృదు పదార వింద వందర మరచి ప్రార్థించుకొని సుభద్ర అక్రులతో మరీ మరీ చెప్పి పంపింది. అయినను నీవు క్షమింపనైతివి. అయ్యో, క్షమించడు వాడను నేనా? ధార్తరాష్ట్రులు రుకోదరుని సుమయి చంప విషభోజనమును పెట్టునాడు. నన్నరు కింతయు లేక నిదురించుతరి వారి అప్పుల కొడతోసి అలరునాడు. కారణావతమందు చేరిచి పిమ్మల్ల కౌరవులక్కయిల్లు కాల్చునాడు. కొలువులో యువరాజు భూజనముల మోద ఊవిద కట్టిన ఓగనొలుచున్నాడు. రాజసూయార్థమై భద్రత కలుదు భీమసేనుని చేత చంపించునాడు. అప్పుడు ఆనాడు నీకు దుఃఖమునైతే కనుక నేడు గౌతముడనగునే నేను బతుకునుండా. ఏరు దాటి తెప్పను కాల్చినట్లయ్యే ఇట్లు కృతజ్ఞుడమగుని నేను ఎన్నడూ ఊహించనేలే. నీవు అనేక విధములుగా ఉపకారము చేసేది నిజమే. కానీ కానీ అంజనా, నీకు నేను ఒక హితోపదేశం చేసిందని నీకు హితోపదేశం అవును. వినేదావా? చూడము. చెలిమియు నచ్చినారమటు చిన్నతనంబున నుండి ఆ జలజలక్షులం గలసి చెయ్యల నుండిన అప్పుడైన మెదగిటి మొక్క వేణులు రెండుండగా ఉత్తులవనని గజులు అది అసంభవం. దేవా, నీవు చేసిన ఈ హితోపదేశమే. కానీ అల్పజ్ఞాన సమేత మనస్సుకుండదు నాకు ఆ గైని విడుచుట అధర్మముగా తోచున్నది. ఏమంటేనేమి విమల ఉపకారియైన మిత్రుడైన దేవా, విమల ఉపకారియైన
అదృష్టము అనేక ఉపకారములు నచ్చిన నన్ను ఈ సమయముందు నీవు నిరాకరించినతో జగముల జనములు నిన్ను ఆచంద్ర దానార్కము విశ్వాస ఘాతకుడు అర్జునుడు అని నిందించు నిందపడట కష్టము కావున వైని విడువు. దేవా నిమిత్తమై నాతో వివాదమున కియ్యకుంటివేని నీకు రానున్న లాభములు అనేకములు చెడిపోవును. ఈ సమయమున నన్ను మెప్పించివేని నీకు ఈ ధరామండలమంతయు పట్టము కట్టదు. నిన్ను ఈ దేవదానవ మానవులలో అసమాన చిరుంచడిగా మొదటి శ్రేష్టమున వైద్యవేని అగ్ని చేయు. సామ్రాజ్య సంపాదనమే ఉత్తమ రాజధర్మము కదా. దేవా ఆ సామ్రాజ్యాల తుచ్చ సౌఖ్యములను ధర్మ మార్గవర్తనమందు సాటి మహేంద్ర సమాన భోగిటేలను శరణాగత సంస్కారాది ధర్మ కార్యాచరణమునందు కలిగినంత ఆనందము సర్వం సహా పరిపాలన నడుచున్నప్పుడు కలుగు. రాజ్య పాలకుండా ఏ లోకములకు వచ్చాడు అది నువ్వు మనుషుల చేతనే ధర్మ పదగాము యువలోకం వచ్చాడు. కావున ఆ గణపుడు ధర్మేతరు
కానీ అర్జున, నేను ఒక అంశం చెప్పదని విను. ధర్మ వ్యతిరేక్తముగా తనచును విని ధర్మం అనగా నెట్టిది శాస్త్ర దూష్యము లోక విరుద్ధముగా ధర్మము. లోకాచారమునకు ధర్మమునకు సంబంధము లేదు. అట్లయినా నా మనసుకు ఇష్టమని వినేది. ఓహో, నీ మనస్సునికి ఇష్టము కానిది ధర్మము కాదా ఏమి? అవునో కాదో ఈ తర్కమేలా చెప్పదలసిన వాడు సుట్టిగా చెప్పు. అర్జున, నీవును నేనును ప్రాణమిత్రులము బంధువులము మీది మిక్కిలి భావగలుగుదలము కదా. ఆ మాట నా వద్దమేమన్నది? అంతేయడా, నాకు అపకారం మొదటి దురాచారులు నీకు అపకారము చేసినట్లు కాదా? కాదా? సమస్త విషయములందు నేను నీ కార్యము నాదిగా తలంచుతుంటా నీకు చేయవచ్చునా? మనము ఇరువురము కలిసియే ఆ దురాత్మని దండహస్తిని పాలి కంపగలే. యథార్థం కాదా? దేవా, నీవు చెప్పినంత యథార్థమే, కానీ అధర్మం వల్ల నేను భయపడుతున్నాను. అర్జున, నీకట్టి భయము వలనే వలదు. నీకు నేను వయోజ్యేష్ఠుడు. గురుజనము నానచున్నప్పుడు కొండికవాడు ధర్మమని అధర్మమని విచారింపక ఏ పని అయినా నువ్వు చేయతాడు. తొల్లి భార్గవరాముడు పితృ నియోగమున తల్లి తలనే గండ్రగొట్టక ఈర్ఖదముని తరయులు మాతృ శాసనమున తండ్రినే జలంలో బాధపడుతుంది. కావున ధర్మ సూక్ష్మకు నర్సి వచ్చేకు వచ్చిన దేవా, ఆ ధర్మ నిరుతులే ఉదాహరణగా కైకునేలా లోకముల ఎందరో ధర్మాత్మలు ఉండగా మరి ధర్మాత్ముల గురించి వివరించగలరు. అని నా మాటను తప్పుడు అనుచితం పడి కదా దేవా, అని నా మాటను తప్పుడు అనుచితం పడి కదా దశరథేశుడు కాల ధర్మముల్ని నిత్య సోమత వచో నియతుడు ఉండనే కదా ఘన హరిశ్చంద్రుడు మాలగలిచే ఆడి భక్తుడ దోషమని కదా ఇది లేని కండలు చెండి చెండి ఇచ్చే సత్యవాగ్పాలనా శక్తి కలుగుటంగేదా కోవలయము ఉన్న బలి పువ్వులు పోయే అంతకుమునే జనాభా తనదు బతుకుల నిలుకంగ తలచిగాదే అఖిల సంపదలను వాసి అడవులందు అఖిల సంపదలను వాసి అడవులందు తగని ఎడుములు గుడుచుమా ధర్మరాజు.
కూడా నేను అనంత కోట్యవతారధారినై రక్షోరాజవర్గముల వధించితిని. విధి విద్యలను గడిబడిగా జలధి పడిన ఉడుకు సోముకుని కడతేర్చి వేదములు వేదకు తగిన వీరమూర్తిని. అట్టి మహామీనావతారము కూడా అదే రత్నాకర వక్షమున వీరమూర్తి చూడు. దర్శన భాగ్యము కలిగింది మహానుభావ, సంపూర్ణ దర్శన భాగ్యము కలిగినది. ఇప్పటికైనాను గైను విద్యదవా? మధుసూదన, నీ అవతార సందర్శన ఆనందముగా నాకు సమరోత్సాహం అధికమవుతున్నది. ఎట్లయినా నీవు సమస్త భూతాంతర రహస్యములను అనంత బ్రహ్మాండ మణితోద్ధరణము నిఖిల చరాచర పరంగము చాలా సంతోషం. ఇప్పటి వరకు నా పరీక్ష కాగితం చెప్తున్నా, చాలా సంతోషం. ఇక కోపము నటించిన ఎట్లు చూసేది కానీ అర్జున, ఎన్ని విధముల చెప్పవలయునో అన్ని విధములా చెప్పితిని. అయినను నీ మనము వివేకము పొందదయ్యి. సరియే, ఇక నీ మనోనిశ్చయం ఎదిలో చెప్పము. గైను నిరపరాధుండప్పుడు చే అవర్జుడు. ఓ ఈ మూఢుడా, గయుడు నిరపరాధుడా కాదా మరి? సకల భూత సుఖ ప్రభావుడికి ప్రభాకరుడికి విధి విధాన ప్రసరాధ్య ప్రధాన లోలుండనై హస్తాంజలి న్యస్త తరంగిణి జలుండనై నిమీలిత నయనారవిందుడనై హృదయారవింద నిశ్చిత సుందర సరోజని మనోహరుండనై పరమ నిష్ఠా విరిస్తుండనైన సమయమున నా దోషిత నిశ్చీవనముగై చేసిన గైడు నిరపరాధుడా, విశ్వాసఘాతకుడా, గర్వాంధుడా. నీవు ఇట్టి వాడవని ఆనాడు ఎరుగక బలానామాది దుపంగములతో కలహించిన చెల్లి సుభద్రను వివాహము చేసి నీకిచ్చి వివాహము చేసి మహా ఇచ్చితివి. నీ చెల్లెలి వివాహం ఆడకపోయిన రాజు మాత్రం బ్రహ్మచారి అయిందనే మహా ఇచ్చినాడని చెల్లెలు. నీవు ఆప్త బంధుడవని ధార్తరాష్ట్రతో నిర్హేతుకముగా వైరము తెచ్చుకుంటే ఇట్టివాడవని ఆనాడే జరిగినతో జాగరూకతతో ఉండి ఇందురు కదా వేమునకు బానకము పోసి పెంచినట్లు, వేమునకు బానకము పోసి పెంచినట్లు త్రాసుకాముకు పాల్లోసి కాచినట్లు. చిన్ననాగ నుండి నేను చేయునే ఈ దశ అంతయు వ్యర్థమయ్యే.
కడలి లోపల చక్కెర కలిపినదులు బూడిదను మంచి పన్నీరు పోసినడు వినయ గర్భితమైన విన్నపం వినయ గర్భితమైన ఓయ్ గర్వాంధుడా, నీవు నాకు బాంధవము కానే కావు. నీ ముఖ దర్శనమే బాధక హేతువు. దేవా గజ్జలందియలను కల్లు కల్లు కల్లడి అహిమౌలి తాండవం వాడినెత్తి భువన పావనమైన దివిజ శవల్తే ప్రభవ కారణమల్ చురువనిలిగెనె ఇవి చరణాల గంటకు వచ్చేదవా? ఓయి మూఢుడా మూఢుడా, నివాత కవచకాలకేయాది మహాదానవ వీరులను సంగ్రామ రంగమున భంగమును నీచితివని మహాబలవంతుడవు అని అనుకుంటుని. రోషలచ్చ పరాక్రమ హీనుడవై పాదముద్రిన నన్ను చుట్టివా? అబ్బ, ఇదియా నీ పౌరుషము, ఇదియా? మదియ దుర్వార ప్రతాపనుడికి ఇదే చూపెద పోరాట విజయములకు దోడుస్తున్నా వద్దమడు నిత్యము కాయలేదు మరియు శంకర గౌడ కటాక్షాస్పద దివ్యాస్త్ర విలువ నీ పాశు పదాస్త్ర మహత్వమును దారుణాస్త్ర పటుత్వమును అడుగనేలా అధమాధములై తేజో విహీనులకు నివాత కవచకాలకేయాదులను గెలుచుటయు తనకు తానై ఓడ తరచి వచ్చిన శంకరుని నిర్జించుటయు ఒక మహా ప్రతాపమునియా ఊహించుకున్నటువంటివి. అదీను కాక నిండు మగతనము లేక సకల మహేశ్వరుడు ప్రసాదించిన అస్త్రములా మమ్ము వెరకుతున్నది. ఏమి ఉద్రుడు నిండు మగతనం లేనివాడా? అవును, అతను సగు ఆడుదేహము గాని మరి నేను పూర్ణముగా ఆడుదేహదేవుడు. నిరంతర ఆదిలో ఉండవు శంకరుడు పౌరుషుడు అచ్చనక్కే ఈ హత్తుడు గెలుచున్న దుర్చోగు నరకాసురాలను గెలుచుకొని ఉంటివావు అట్లనుకొనలే. ఆవరణ గురుబంధు జన సమక్షమున నిండోల గమ్మున పగతుండు మీ భార్యను జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చి కోట నొలుచుతుండ అని అనుకుంటుంది. ప్రగల్భము ధర్మముడు కట్టుకొని ఊరుకుంటవలసి కానీ మగట్టిన చవలకు ఊరుకుంటేవా? ఈ అరణ్య వాసానంతరమున ధాత రాష్ట్ర సంగ నిర్మూలం చేయనప్పుడు కానీ నా పరాక్రమేమిటో వెలుగుతాను. ఈ ప్రగల్భములకేమిలే మందాకిని నందన కుంభ సంభవ రాధేయ ప్రముఖ వీర యోధ కలిప్తవకు ధార్తరాష్ట్ర సైన్యముని ఇచ్చే అవలేలగా నిర్మూలింపబడుటంత తేజో విహీనమైన
అంత దూరం ఎందులకు? ఇప్పుడు నా చతుర్బాహుల బారిని తప్పించుకుని చతుర్బాహువులు, నీ చతుర్బాహువులు చతుర్లక్ష గోకడి పరిపాలన తీరను చతుస్సహస్రకాముడి కూడా ఆలిటుడికి అక్కడికి అంతే కానీ చతుర్దశ విద్యను నేర్చి చతురంగ బలోపేతుండనై చతురోపాయం నడిచి చాతుర్వర్ణ ధర్మశాస్త్ర ప్రకారం చతుర్బోధి మరీత భూతాడు చతుర్తో మార్చి విజయుడి కలిసిన ఏమి నీ వాచాలతో మేరమీరుతున్నది? ఇట్ల అతిక్రాంత మర్యాదుడు వై మొదలుతున్న నీదు శిరస్సుని ఇప్పుడే మధ్య చక్రమున ఎరసేసటను కాదు. ఈ చక్రాయుధముకు ప్రతిమానము గాంధీము నా వద్ద ఉన్నది. అడవులలో మృగముల తప్పు కిరాత విధమున విల్లు చేకూనిన మాత్రమున ఎవరికి గాంధీవముట గాంధీవం. నేను కిరాతుడునా? అవును, నేను కిరాతుడని. మరి నీవు గాడి చెప్పాడు. అవును, గాడి వారి కనమనందుడు కనుగొండే చక్రము ధరించిన నీవును ఆలుకుని విధములు నాగుల భుజంపై ధరించుడు ఈ సహోదర వర్గములు నీ నెలలు నాకు గర్భగలిగించువాడా? ఓరి నిర్మిత మల్పరివాదశీల లోకైక పూజ్యుడు మా అన్న, లోకైక పూజ్యుడితో మా అన్న మాటలు ఇప్పుడు ఇక్కడ తడవనేలా. మీ అన్న వలె మా అన్న జోదరి కాడు మా అన్న. ఓ ఆత్మసేవ పాయనా ఆయన్నకు మీ అన్నకు ఏ అంశమునందు సాటి లేదు సుంపి ఆమల్ల ధర్మరాజు అని ప్రియంగా అధర్మరాజు వృషభాను హరి పేరు ధర్మరాజు తల్లి పుట్టిన ఇంటి ప్రశంస మేనమామ ఎత్తనాడంటున్నా. మీ అన్నగారి పేరు ధర్మరాజు ఎనువే విట్టండు మాట తేనె తేట మనసు విషము నేటి వీణకాయ నీ యుధిష్ఠిర శబ్దము నేటి వీణకాయ నీ యుధిష్ఠిర శబ్దము ఎరుగలేని వాని తప్పగడు. ఏమి ఊరకుంటేవి? శిరసహవాసము చేసి ఉన్న గొప్ప ఆత్మ సౌరభముల గ్రహింపలేకున్నట్లు చిరపరిచితులు వయ్యు యుధిష్ఠిరాజులకు మా సహోదర సౌజన్యం. మీరిరువురు మీ అన్నదనము నిరువురు తల్లక్రిందులుగా తపస్సు చేసిన మాకు మీరు సాటిరారు. ఎవరు? మీరే. మేమా? అవును, తలక్రిందుగా తపము చేసినను మేము మీకు సాటి రామా? సాటిరారు. నిజము. ఏలయనా చెప్పనా? నీచము ఉచ్చమనక నీచముచ్చమనక రాజబాడి భరంగి పిడియమించుకలేక భవతి భిక్షాందేహి అని అప్పుడు ఆనాడు బిచ్చమెత్త
సిగ్గున కలవంచి కట్టుగుడ్డల తోడ కాళ్ళకేగ నీవు నీ అన్నదమ్ములు నేర్పుగాక నేర్పులే నిశ్చయంగా జలధి వలయుట ధాముని చక్రమందు నీ సహోదరులకు సాటి మీరే 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 నీవు నేర్పిన విద్యే కదయా ఇది. సరియే భిక్షాటన చేయగలవు కానీ మేము చేసిన మహాకార్యములు మరి నీవు చేయగలవా ఆలోచించి చెప్పు. మీరు చేయ మహాకార్యములు మీరు చేయ గొప్ప కార్యములు మేము ఎలాగ చేయగలం? మీరు చేయ మహాకార్యములు వేరు ఉన్నవి. మీరు చేయ మహోపకారములు ఒక్కటొక్కడగా వక్కాంచున్నాను. అల్లుడా దేవా గొల్లగొట్టెలకు కోన చేకుని కాన అడుగుల నేర్పుకో తల్లిదండ్రుల పరులకి
యుద్ధములకు సిద్ధమగుతుంటివే. అర్జున, ఇదంతయు యథార్థమనే గ్రహించితివి, తలంచితివి కదూ? అవును. అర్జున, నీకును నాకును రమ్మని నా యుద్ధం చెప్పిన అర్జున, చూడము, నీ దీక్ష దక్షతను, నీ సకలాస్త్ర సంపదను పరీక్షింపకోరి నేను కల్పించిన గాథయేనయ్యా ఇది. నేను కల్పించిన గాథయే. చూడు, నిన్ను మెచ్చితి, గైని రక్షించితి. ముందు మహాభారత యుద్ధము జరగనున్నది. మహాభారత యుద్ధము జరగనున్నది. అందులకై నిన్ను పరీక్షితుడికై నేను కల్పించినది. కుటిలాచారులు ధార్తరాష్ట్రులకు మీకు కయ్యమో దానికై పటు శస్త్రంబులు దత్తదత్తమయి సంపాదించితో లేదో చటులైన ఘనగోరి ఆకమము నేనే ఈ లీల కల్పించితి. త్రుటిలో పూచద వీరు శాస్త్రములలో దుర్వారదకున్నత నమో దేవ దేవాయ భక్తరోజనమూర్తయే దుస్తరాక్షసనాశాయ శ్రీకృష్ణాయ నమో నమః. అదిగో ఈశ్వర సాక్షాత్కారం.